హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు సర్కిల్స్లో పార్ట్ 3 4 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్ చూడండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి అంటే ఒక లైన్ ఇచ్చాడు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఒక సర్కిల్ ఇచ్చాడు. ఏమంటున్నాడు? ఇంటర్సెక్ట్ అట్ a కామా b అన్నాడు. ఇంటర్సెక్ట్ అట్ a కామా b అంటే రెండు a కామా b దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నాడు. ఇంటర్సెక్ట్ అయితే ఏంటి కండిషన్ చూద్దాం. నెక్స్ట్ a కామా b దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఖచ్చితంగా కార్డ్ అవుతుంది కదా. ఆ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత అంటున్నాడు? 2 λ. అయితే ఈ వాల్యూ ఏంటో కనుక్కోమంటున్నాడు. ఓకే, చూద్దాం. మనకి ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన సర్కిల్ ఏమి ఇచ్చాడు చూడండి సార్. దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. దీనికి సెంటర్ ఎంత అవుతుందమ్మా? మనకి సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 0,0, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సర్కిల్కి సెంటర్ కనుక్కున్నాను, రేడియస్ కనుక్కున్నాను. నెక్స్ట్ మనకి ఆర్ వాల్యూ. నాకు డి వాల్యూ కావాలి. డి వాల్యూ కావాలి అంటే కండిషన్ ఏంటో చూడండి. సర్కిల్ ఒక లైన్ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ఏ కామా బి దగ్గర, ఇక్కడ చూడండి, ఏ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నాడంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది? లెంత్ ఆఫ్ ది కార్డ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అవుతుంది. ఓకే కదా, ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఓకే, డి వాల్యూ కావాలి. డి వాల్యూ కావాలంటే ఎక్కడి నుంచి చూడాలి? సెంటర్ దగ్గర నుంచి ఈ లైన్కు ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్సే డి అవుతుంది. అంటే ఏం రాయాలి? సెంటర్ దగ్గర నుంచి అంటే మనకు ఫార్ములా ఏంటి? మోడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయాలి. సో డి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏముంది? ఈ ఈక్వేషన్ మాడిఫై చేయండిరా. ఎంఎక్స్ మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎంఎక్స్ మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నేను డి వాల్యూ ఎవరు రాద్దాం? ఇక్కడ ఎంఎక్స్ మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ టు 0 ప్లస్ సెంటర్ ఎంత? 0,0. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను డి వాల్యూ రాయాలి అంటే ఇదిగో మోడ్ సి. సి అంటే ఎంత ఉంది? సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంత ఉంది? ఎక్స్ పక్కన ఉండేది ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ఉంది. బీ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్. సో దీన్ని ఏం రాద్దాం మనం? సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ 1, సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్. ఇదేంటి మనకి? డి వాల్యూ. మరి నాకు డి స్క్వేర్ వాల్యూ కావాలి అంటే ఎంత అవుతుంది? సి స్క్వేర్ బై ఎం స్క్వేర్ ప్లస్ 1, సి స్క్వేర్ బై ఎం స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఆర్ వాల్యూ ఎంత ఉందో చూడరా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది. ఒకవేళ ఆర్ స్క్వేర్ కావాలి అంటే ఏ స్క్వేర్, ఆర్ స్క్వేర్ కావాలంటే ఏ స్క్వేర్. ఓకే, ఎంతవరకు ఓకే, ఇంటర్సెక్ట్ అయింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 λ అన్నాడు. మరి ఏబి అంటే ఏంటి? ఇక్కడ చూద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 λ అని ఇచ్చిండు. మరి ఏబి అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద టాంజెంట్. అంటే ఫార్ములా ఏంటి? 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 λ. బోత్ సైడ్స్ 2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తాను. చేయొచ్చా? స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందా మనకి? లాంబ్డా స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ అంటే మన దగ్గర ఏముందమ్మా? ఏ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. డి అంటే మనకి ఇక్కడ చూడండి, సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ లేదా ఎం స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్. క్లియర్? క్రాస్ మల్టిప్లై చేయండి రా. ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై ఎంత అవుతుంది? 1 ప్లస్ ఎం స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ లాంబ్డా స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేయండి. ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్, 1 ప్లస్ ఎం స్క్వేర్. దాన్ని ఇటు తీసుకొచ్చేయండి అమ్మా. ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ సేమ్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీయొచ్చా? 1 ప్లస్ ఎం స్క్వేర్ కామన్ తీద్దాం. అప్పుడు ఏముంటుంది మనకి? 1 ప్లస్ ఎం స్క్వేర్ కామన్ తీసేస్తే మిగిలిపోయింది ఏ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. చూడండి, మన కండిషన్లో ప్రూవ్ చేయాల్సింది ఇదే కదా. 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని ప్రూవ్ చేసుకుంటూ రావాలి. లెంత్ ఆఫ్ ది కార్డ్ బేస్ చేసుకొని
ఒకటి ఇంటర్సెక్ట్ అన్నాడు, ఇంటర్సెక్ట్ అయితేనే మనకి కండిషన్ ఇది రాసుకుంటూ వచ్చాను. ఆ ఇంటర్సెక్ట్ అయితేనే మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్ అవుతుంది. లెంత్ ఆఫ్ ది కార్డ్ రాసుకుంటూ వచ్చాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్కి ఈక్వేషన్ కావాలి. సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే మనం ఏం చేస్తే వచ్చింది సర్కిల్ ఈక్వేషన్? సర్కిల్కి ఈక్వేషన్ కావాలంటే ఎప్పుడు మనకు చూడండి, సర్కిల్ ఈక్వేషన్ కావాలి అంటే x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే. సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. ఆల్రెడీ మన దగ్గర సెంటర్ ఉంది, ఇంకేం కావాలి? రేడియస్ కావాలి. అంటే ఇప్పుడు మనం లెక్క మొత్తం చేయాల్సింది దేనికోసం చేయాలి? రేడియస్ కోసం చేయాలి. ఓకే, లెక్క క్లియర్. ఇప్పుడు మనకి సెంటర్ ఇచ్చాడు, తర్వాత ఏమి ఇచ్చాడు? లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత ఇచ్చాడు? 2 యూనిట్స్ అని ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఒక సర్కిల్ డ్రా చేసి ఇదిగో లెంత్ రాస్తున్నాను. ఇక్కడ ఏ అనుకుంటాను, ఇక్కడ బి అనుకుంటాను. ఈ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇది అదే కదా. కానీ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి? లెంత్ ఆఫ్ ద కార్డ్, లెంత్ ఆఫ్ ద కార్డ్, లెంత్ ఆఫ్ ద కార్డ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రెండు క్యాన్సిల్ చేస్తున్నా. అంటే ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1. మళ్ళీ స్క్వేర్ చేస్తే ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈక్వల్ టు 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, రైట్. ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈక్వల్ టు 1 వచ్చింది. నాకు దీంట్లో డి వాల్యూ ఒక్కటి కనుక్కోగలిగితే నేను ఆటోమేటిక్గా ఆర్ వాల్యూ వస్తుంది. మరి డి వాల్యూ కనుక్కోవాలి. డి అంటే ఏంటి? డి ఈజ్ ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1, y1 టు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే ఏం రాయొచ్చురా? ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మన దగ్గర ఈ ఫార్ములా ఉంది, ఇంతకుముందు లెక్కలో చేసాం మనం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సెంటర్ దగ్గర నుంచి ఒకసారి చూడండి లెక్కలో, ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ లైన్కి ఉండే పర్పెండిక్యులర్. ఈ లైన్ ఎంత ఇచ్చిండాడు? 3x ప్లస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అది ఇచ్చాడు లెక్కలో. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లెక్కకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే డి ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 4y1 ప్లస్ 4 మాడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ రాసుకుంటూ వచ్చాను. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు డి ఈక్వల్ టు 3 ఇంటూ x1 అంటే -2 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 4 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 25. డి ఈక్వల్ టు -6 ప్లస్ 12 ప్లస్ 4 బై దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో మనకి 5. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఎంత అవుతుందా? 16 అంటే ఎంత అవుతుందో మనకి 10 బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా? 2. డి వాల్యూ 2 వచ్చిందిరా. డి వాల్యూ 2 వచ్చిందంటే డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ చూద్దాం మనం. దట్ ఇంప్లైస్ ఆర్ స్క్వేర్. మనకేముంది ఇక్కడ? ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈక్వేషన్ ఇచ్చాడు కదా ఇక్కడ, ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇక్కడ చూద్దాం, ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అంటే ఎంత రాద్దాం మనం? 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 గుర్తుపెట్టుకోవాలి. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు నేను సర్కిల్ ఈక్వేషన్ రాయాలి. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే సెంటర్ తెలుసు, ఇప్పుడు రేడియస్ తెలిసింది. సెంటరు రేడియస్ తెలిస్తే సర్కిల్ ఈక్వేషన్ ఏం రాయొచ్చు? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ రాయాలి. నెక్స్ట్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలరా? ఆర్ స్క్వేర్ రాయాలి. ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఎంత ఉందిరా? -2 అంటే +2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే అంతా 5. ఎక్స్పెండ్ చేయండి అన్న మొత్తం ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 4 ప్లస్ 4x వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఫైనల్ ఆన్సర్ రాసేయండి అమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y
9 + 4 ఎంత అవుతుంది 13 అంటే ఎంత అవుతుంది మనకి దీంట్లో తీస్తే +8 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద పోల్ ఆఫ్ ద లైన్. ఇది కాంజుగేట్కు రిలేటెడ్గా ఉంటుంది. మనం పోల్ కనుక్కోవాలంటే మీకు నేను ఫార్ములాతో చెప్తాను. లైను సర్కిల్ ఈ రెండు ఇచ్చినప్పుడు, ఒక లైను ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు పోల్ కనుక్కోవాలంటే ఫార్ములా చెప్తాను. -g + LR² / LG + MF - n, -f + MR² / LG + MF - n. సో మీరు పోల్ అనగానే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. -g + LR² / LG + MF - f. ఇక్కడ g వచ్చింది, ఇక్కడ f వచ్చింది, ఇక్కడ LR² వచ్చింది, ఇక్కడ MR² వచ్చింది. ఇదిగో ఇక్కడ రాసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ ఫార్ములా కానీ మీకు గుర్తుంటే పోల్ డెడ్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. మనకి LG ఫస్ట్ సర్కిల్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, x² + y² - 4x నెక్స్ట్ +6y - 12 = 0. దీంట్లో నాకు g వాల్యూ కావాలి. 2g = -4. దట్ ఇంప్లైస్ g = -2. g = -2. నాకు ఇక్కడ g వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 2f = 6. దట్ ఇంప్లైస్ f = 3. f వాల్యూ వచ్చింది అక్కడ నాకు కావాలి కాబట్టి. నెక్స్ట్ రేడియస్ కావాలంటే √g² + f² - c. g² + f² దట్ ఈజ్ ఈక్వల్ టు √g² అంటే ఎంత 4, f² అంటే 9 -12 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే రేడియస్ ఎంత వచ్చింది 5. సో ఇక్కడ రాద్దాం. r = 5 దట్ ఇంప్లైస్ r² = 25. నాకు r² వాల్యూ కూడా వచ్చేసింది. ఓకేనా? g వాల్యూ తెలిసింది, f వాల్యూ తెలిసింది, r² వాల్యూ తెలిసింది. ఇప్పుడు LR² ముందు LG + M ఇక్కడ రాద్దాం మనం. LG + MF - n రాద్దాం. ఈ లైన్లో ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, x + y + 2 = 0ని ఎప్పుడు LX + My + n = 0తో కంపేర్ చేయాలి. అంటే L ప్లేస్లో ఎంత ఉందో చూడండి. ఇప్పుడు L ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఏం రాద్దాం మనం, 1 × g అంటే ఎంత వచ్చిందిరా మన దగ్గర -2 ప్లస్ m అంటే ఎంత ఉందిరా మనకి, m కూడా 1 ఇంటూ f అంటే 3 మైనస్ n అంటే 2 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 + 3 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -1. అంటే LG + MF - n ఈ వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి -1. ఓకేనా? -1 వచ్చింది. ఓకే, తర్వాత లెక్కలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు మనం వాల్యూస్ రాసుకుంటాం దారా. దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను పోల్ కనుక్కుంటున్నాను రా, పోల్ ఈజ్ ఈక్వల్ టు -g ఎంత ఉందో చూడండి. అక్కడ -2 ఉంది. మరి -g అంటే ఎంత అవుతుంది 2 ప్లస్ L అంటే 1 ఇంటూ R² అంటే 25/-1. ఓకే, నెక్స్ట్ కామా అయిపోయింది ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్ చూద్దాం మనం. f అంటే 3 ఉంది, -f కాబట్టి ఎంత అవుతుంది -3 ప్లస్ m అంటే 1 R² అగైన్ 25 ఎంత ఉంది మనకి -1. ఒకసారి చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 - 25 కామా -3 - 25 దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు -23 కామా -28. ఇదంతా ఏంటి మనకి పోల్. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఫార్ములా కానీ తెలిసి ఉంటే చాలా షార్ట్కట్ చేయొచ్చు. ఫార్ములా తెలియదు అనుకోండి, దీనికి ట్యాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవటం నార్మల్ అదంతా చాలా రిస్క్గా ఉంటుంది. సో ఫార్ములా పోల్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా, లైన్ ఈ ఫార్ములా ఉంటే -g + LR² / LG ఇక్కడ ప్లస్ దీనికి ఉండాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా?
ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే కాంజుగేట్ అన్నాడు. మనం ప్రీవియస్ ప్రాబ్లం ఏం కనుక్కున్నాం? పోల్ కనుక్కున్నాం. సో పోల్ కనుక్కోవటం వస్తే కాంజుగేట్ వచ్చేసినట్టే. ఇక్కడ మనకు సింపుల్ లాజిక్ అప్లై చేయాల్సింది ఏంటంటే కే వాల్యూ కావాలి అంటే ఈ ఈక్వేషన్లో కే ఉంది, ఈ ఈక్వేషన్ పక్కన పెట్టేస్తున్నా, దీని జోలికి వెళ్ళట్లా నేను. ఇప్పుడు ఈ లైను ఈ సర్కిల్తో పోల్ కనుక్కుంటా. మనకు ఒక పోల్ వస్తుంది కదా, ఇది తీసుకొచ్చి ఆ లైన్ మీద రాస్తే ఆటోమేటిక్గా కే వాల్యూ వచ్చింది. అంటే ఏంటి? ఒక లైను ఒక సర్కిల్ ఉపయోగించి వచ్చే పోల్ అనేది ఇంకో లైన్ మీద ఉందంటే ఆ టూ లైన్స్ని ఏమంటామంటే మనం కాంజుగేట్స్ అంటాం. కాబట్టి ముందు లైన్ సర్కిల్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. దీంట్లో జీ వాల్యూ రాద్దాం. 2g ఈజ్ ఈక్వల్ టు -2. దట్ ఇంప్లైస్ g ఈజ్ ఈక్వల్ టు -1. 2f ఈజ్ ఈక్వల్ టు -2. దట్ ఇంప్లైస్ f ఈక్వల్ టు కూడా -1. r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ e. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1, అంతే కదా, 1 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అవుతుందో మనకి -1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? రూట్ త్రీ. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? √3. దట్ ఇంప్లైస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో గుర్తుపెట్టుకోవాలి, ఆర్ స్క్వేర్ వాల్యూ ఏమో √3 వచ్చింది, ఎఫ్ వాల్యూ ఏమో -1, జీ వాల్యూ కూడా -1. దీంతోపాటు మనం ఏం కనుక్కోవాలి? ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ ఇక్కడ ఏదైతే ఉందో ఎక్స్ ప్లస్ వై మైనస్ 5 ఈక్వల్ టు 0ని ఏమనుకోవాలి? ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకుంటే ఎల్ వాల్యూ ఎంత? 1. ఎల్ వాల్యూ 1 ఇంటూ జీ వాల్యూ ఎంత వచ్చిందిరా? -1. నెక్స్ట్ ఎం వాల్యూ ఎంత? 1. ఎఫ్ వాల్యూ కూడా ఎంత? -1 మైనస్ ఎన్ అంటే -5 మైనస్ ఆ మైనస్ +5. సో -1 ప్లస్ 5 అంటే ఇది 3 వాల్యూ వచ్చింది. సో మనకు వచ్చిన వాల్యూ ఏంటి ఇప్పుడు? ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ ఈజ్ ఆల్సో ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఈ వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను రాయాల్సింది పోల్ అంటే ఫార్ములా ఏంటి? పోల్ ఈజ్ ఈక్వల్ టు -g ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. రెండో పార్ట్ ఏంటో చూద్దాం. -f ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. ఇది రాసుకుంటుంది. ఇప్పుడు చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -g. g అంటే -1 మైనస్ g అంటే ఎంత వచ్చిందిరా? 1 ప్లస్ ఎల్ అంటే 1 ఆర్ స్క్వేర్ అంటే 3 బై ఇదిగో ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ ఇది కూడా ఎంత వచ్చింది మనకి? 3 కామా ఎఫ్ అంటే -1 మైనస్ ఎఫ్ కాబట్టి 1 ప్లస్ ఎం అంటే 1 ప్లస్ 3 బై టోటల్గా ఎంత వచ్చింది? 3. చూడండి సేమ్ వచ్చింది. 1 ప్లస్ 3/3 1 కామా ఇది ఎంత వచ్చింది మనకి? 3/3 1 అంటే 1 ప్లస్ 1 ఏమొచ్చిందమ్మా మనకి? దట్ ఈజ్ ఈక్వల్ టు 2, 2. ఏంటిది? పోల్ ఈజ్ ఈక్వల్ టు 2, 2 వచ్చింది. పోల్ ఈక్వల్ టు 2, 2. ఇప్పుడు ఈ పోల్ తీసుకొచ్చి సెకండ్ లైన్ మీద రాద్దాం. ఈ లైన్ మీద రాసేయండి. ఈ లైన్ మీద అంటే పోల్ లైస్ ఆన్ 2x ప్లస్ ky మైనస్ 8 ఈక్వల్ టు 0. 2 ఇంటూ 2 ప్లస్ k ఇంటూ 2 మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇది ఎంత అవుతుందిరా? 4 ప్లస్ 2k మైనస్ 8 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎంత? 2k ఈజ్ ఈక్వల్ టు 4 తీసేస్తాను అంటే k ఈక్వల్ టు 2 వస్తుంది. సో k ఈక్వల్ టు 2 ఈజ్ ద ఆన్సర్. సో మనకి మ్యాక్సిమం 4 మార్క్స్ సర్కిల్స్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో మొత్తం కంప్లీట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.